హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను జయంతి. వెల్కమ్ టు జయాస్ కిచెన్. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేటట్టు ప్రెషర్ కుక్కర్లో టమాటా పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఒక 1.5 గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. మీరు నార్మల్ రైస్ అయినా యూస్ చేయొచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూను గీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం వేడయ్యాక ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. పుదీనా ఒక పిడికెడు బాగా వాష్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన టమాటా ముక్కల్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఒక 5 టమాటాస్ తీసుకున్నానండి. మీరు ముక్కలుగా ఇష్టం లేని వాళ్ళు మెత్తగా పేస్ట్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం కలిపి ఇందులోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, మనకు రుచికి తగ్గట్టు. అలాగే పసుపు ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేను పిల్లలు తింటారని కారం ఇక్కడ తక్కువ యూస్ చేస్తున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి కొంచెం మగ్గాయి టమాటా ముక్కలన్నీ. ఇందులోకి ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకోవాలండి. కుక్కర్లోకి వేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. టమాటా పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందో. నేను ఇక్కడ గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ అయితే గ్లాస్కి 2 గ్లాస్ వేసుకోండి. నేను బాస్మతి రైస్ వేసుకున్నా కాబట్టి గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఒకసారి ఫైనల్గా మనం టేస్ట్ చెక్ చేసి ఉప్పు కారం తక్కువ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువైందండి, అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. వెంటనే ఓపెన్ చేయకూడదు. ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేయాలి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతే సింపుల్గా మనం చాలా టేస్టీగా ఉండే టమాటా పులావ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.